హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ లివరు మరియు కందరకాయ కర్రీ చూపిస్తున్నానండి. అంటే ఫ్రై లాగా చాలా బాగుంటుందండి. నేనైతే సింపుల్గా చేసేస్తాను, ఒక 20 మినిట్స్లో అయిపోతుంది. చాలామంది ఏంటంటే ఇది కుక్కర్లో ఉడకబెట్టి చేస్తారనమాట, ఉడకదు అని చెప్పి. కానీ అలా ఏం అక్కర్లేదండి, సింపుల్గా అయిపోతుంది. మా ఆయన చికెన్ మరియు లివర్ అవి కూడా తీసుకొచ్చారు సపరేట్గా. నేను ఆల్రెడీ చికెన్ రెసిపీ చాలాసార్లు చూపించాను కదా అని చెప్పి ఇంకా ఆ రెసిపీ ఏం చూపించట్లేదండి. ఓన్లీ చికెన్ లివరును మరియు కందరకాయలే చూపిస్తున్నాను. లివర్ కూడా ఓన్లీ ఒక్క పీసేనండి, కందరకాయలు మాత్రం ఒక 4-5 పీసెస్ తెచ్చారనమాట. ఫస్ట్ ఎక్కువ అనుకొని నేను పెద్ద గిన్నెలో వేసేసాను. తర్వాత సర్లే అని చెప్పి మ్యాగ్నేట్ చేసేటప్పుడు మాత్రం చిన్న గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇదిగోండి కవర్లో నొంపుతుంటే రావట్లేదు, 3 వేసేసారనమాట. ఓకే అని చెప్పి ఇదిగోండి కొంచెమే అనమాట. లివరు కందరకాయలు ఎక్కువ రావు, ఎందుకంటే మనం సపరేట్గా అడిగితే వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి మనం. ఇదిగోండి దీనిలో ఎల్లో కలర్లో ఉంటుంది కదండి, అంటే కోడి తినే దానా ఉంటుంది కదండి, అదంతా దీనిలో ఉంటుందన్నమాట. సో మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. కొవ్వుది ఎక్కువ, ఇది ఆయిల్లా ఉంటుందండి కొవ్వుది. ఇంకా మంచిగా క్లీన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. చేత్తో మనం చక్కగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఒక 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇంకోండి ఇలా నేను వాష్ చేసుకున్నాను అనమాట. చూసారా పసుపుతో ఇప్పుడు ఎంత మంచిగా నీట్గా వచ్చింది. తర్వాత ఇంకా నేను ఒక బౌల్లో మ్యాగ్నేట్ చేసుకుంటున్నానండి. అసలు ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. అసలు ఈ బెంగళూరు అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. అసలు ఈరోజు నిన్నైతే కొంచెం ఎండైనా వచ్చింది, ఈరోజు మళ్ళీ మబ్బు వచ్చేసింది అనమాట, మంచులాగా. ఇంకా మా వాళ్ళు చల్లగా ఉంది కదా అని చెప్పి ఇంకా చికెన్ అంటే మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు మార్నింగే. ఇంకా నేను లివర్ ఫ్రైను చికెన్ కర్రీ అలా చేశాను, రసం పెట్టాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. మాకు కంపల్సరీగా రసమో సాంబారో పప్పుచారో ఏదో ఒకటి ఉండాలన్నమాట పిల్లలకి. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది. కంపల్సరీగా ఒక ముద్ద మాత్రం అలా తింటారనమాట. అలా తింటే ఏంటంటే ఈజీగా పిల్లలకి డైజెషన్ అయిపోతుంది, చక్క రసం అలా పెడితే. ఇంకా నేను కంపల్సరీగా పప్పు ఏదో ఒకటి చేస్తాను అనమాట, సాంబారో రసమో ఏదో ఒకటి ఉండాలి. ఏ కర్రీ చేసినా, లేకపోతే పులుసు కూరలు ఉంటే కనుక అప్పుడు ఇగ్నోర్ చేస్తాను. ఇవన్నీ ఇంకా మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను అనమాట. ఏం లేదండి, నేను ప్రతి చికెన్ కర్రీకి ఒకలాగే మ్యాగ్నేట్ చేస్తాను, ఎందుకంటే మా వాళ్ళు అలాగే ఇష్టపడతారు అనమాట. ఇంకా చికెన్ చాప్స్ అలాంటివి ఏమైనా ఉంటే అవి డిఫరెంట్ వేరేగా చేస్తాను, బెంగళూరు స్టైల్స్ అవి. ఇది మాత్రం ఏంటంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక గరిటె ఆయిల్, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక స్పూనున్నర కారం, ఇవన్నీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెప్పాను కదండి, అది అంతా కలిపి మ్యాగ్నేట్ చేసేస్తానండి. మ్యాగ్నేట్ చేసి నేను వెంటనే కళాయిలో వేసేసుకుంటాను. స్టవ్ అంటించుకొని ముందుగా ఒక కళాయి పెట్టుకొని కొంచెం ఒక గరిట ఆయిల్ వేస్తాను, ఎక్కువ వేయను. ఎందుకంటే ఇది కొంచెం కర్రీయే కదా, మరి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. కానీ ఇది కర్రీ అంతా అయిపోయిన తర్వాత అడుగున మాడినట్టు ఉంటుంది కదండి, అది మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అది అన్నంలో కలుపుకొని తింటారు. అలా ఎంతమందికి ఇష్టం, మా వాళ్ళకి నాకైతే చాలా ఇష్టం అనమాట. అడుగుంది ముక్కలన్నీ పక్కకు తోసేసి అది మరి గీకి మరీ వేసుకుంటాం మేము. అది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇవ్వండి ఇంకా నేను కొంచెంగా పసుపు అన్నీ యాడ్ చేసుకుంటూ ఉన్నాను మీకు చూపిస్తున్న విధంగా. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి, అండ్ హెల్దీ రెసిపీ కూడా. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పెట్టాలండి, అప్పుడు మంచిగా ఉంటుందన్నమాట వాళ్ళ బాడీకి. అన్నీ అలవాటు చేయాలి పిల్లలకనే కాదులేండి, మనం కూడా మంచిగా తింటే నాన్ వెజ్ బాగుంటుంది. ఎందుకంటే మొన్న 20 days మేము సఫర్ అయ్యాం కదండి, ఇంకా ఇప్పుడు కొంచెం నాన్ వెజ్ తినచ్చు కాబట్టి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. నేనైతే ఇంకా నిన్నటి నుంచి స్టార్ట్ చేసేసాలేండి, నేను ఇంకా పచ్చం ఆపేసాను. అయితే ఇందులో ఇంకా వెజ్ అంటే మనకి అలవాటు పోయిందనమాట. ఇంకా నాన్ వెజ్ తింటే ఏదో ఒక ముద్ద ఎక్కువ తింటున్నట్టు ఫీలింగ్. ఇంకా సరే మా హస్బెండ్ కూడా సర్లే తినేసే అన్నారు, ఇంకా నేను స్టార్ట్ చేస్తాను అనమాట ఈరోజు చికెన్ చక్కగా. ఇంకోండి తర్వాత నేను ఒక చిన్న కళాయిలో కుక్ చేస్తానండి చికెన్, నాకు చాలా బాగా కుదిరిద్ది అనమాట కళాయిలో. నియర్లీ నేను 20 minutes అలా పెట్టుని చేస్తాను, లిడ్ అలాగా చక్కగా కుక్ అయిపోద్దండి కందరకాయలు అవి.
కుక్కర్లో అలా ఏం ఉడకబెట్టక్కర్లేదు. కుక్కర్లో ఉడకబెడితే ఏంటంటే దాని టేస్ట్ పోయిద్దనమాట. చికెన్ అసలు కుక్కర్లో ఉడకబెట్టే కుక్కర్ చికెన్ చేస్తే గ్రేవీ కోసం అది వేరే అనమాట. కానీ కందరకాయలు ఇలా ఉడకబెట్టి మళ్ళీ తర్వాత కర్రీ చేస్తే అసలు మంచిగా అనిపించదు టేస్టీగా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈసారి కందరకాయలు కర్రీ కూడా చేసి చూపిస్తాను. అది కూడా బాగుంటుందండి, చాలా మంచిగా కుదిరిద్ది. ఇంకా కొంచెం నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఏంటో 320 దగ్గరే ఆగిపోయాను నేను. గత 1 మంత్ అయింది అనుకుంటా. ఎందుకంటే ఒక 20 డేస్ నుంచి నేను వీడియోలే పోస్ట్ చేయట్లేదు. సో మళ్ళీ కొంచెం ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ 1 వీడియో అండి, షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ ఏదో ఒకటే అనుకుంటున్నాను. ఈ లక్కీగా ఈరోజు మాత్రం 2 వీడియోలు పెట్టాను. అప్పుడప్పుడు కుదిరినప్పుడు అలా పెడతానండి, లేదంటే ఒక్క వీడియో అయినా పోస్ట్ చేస్తాను నేను. అది ఇంకా రెస్టారెంట్ వీడియోలు చాలా ఉన్నాయి. నేను బెంగళూరు అండ్ విజయవాడ చాలా వరకు కవర్ చేశాను రెస్టారెంట్స్. ఎవరికైనా కావాలంటే చూడండి, నేను మంచిగా ఉన్న రెస్టారెంట్సే పోస్ట్ చేశానండి. నాకు అక్కడ ఫుడ్ నచ్చకపోతే కొన్ని పోస్ట్ చేయలేదు అనమాట, అసలు వీడియోస్ తీయలేదు. ఎక్కడైతే బాగున్నాయో అవే పోస్ట్ చేశాను అనమాట. మనం చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా తినచ్చు. మన ఫ్రెండ్లీ బడ్జెట్ కొన్ని ఉన్నాయి, కొన్ని హై బడ్జెట్, అలా కూడా అవి కూడా మెన్షన్ చేసి చెప్పాను నేను. ఇదిగోండి, ఇంకా చక్కగా మ్యాగ్నేట్ చేసేసాను. ఇంకా స్టవ్ అంటించుకొని చిన్న కళాయి పెట్టుకున్నాను. గరిట ఆయిల్ వేసుకున్నాను అండి, అంతే. గరిట ఆయిల్ వేసుకొని వెంటనే ఇంకా నేను చికెన్ పీసెస్ దానిలో షిఫ్ట్ చేసేసాను అనమాట. షిఫ్ట్ చేసి ఫస్ట్ హైలో పెట్టుకున్నాను అండి, ఎందుకంటే ఆయిల్ తొందరగా కాగితే బాగుంటుందన్నమాట. మనకి ముక్కకి మంచిగా కొంచెం మాడినట్టు వస్తుందన్నమాట. ఇదిగోండి, ఇంకొంతమంది దీనిలో మసాలా ఐటమ్స్ కూడా యాడ్ చేసుకుంటారండి, చెక్క, లవంగం అలాంటివి కూడా ఎవరి ఇష్టం వాళ్ళది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. నేనైతే అవన్నీ ఏమి యాడ్ చేయనండి, లాస్ట్లో గరం మసాలా మాత్రం యాడ్ చేస్తాను, అంతే. ఇదిగోండి, ఇంకా చికెన్ పీసెస్ వేసేస్తున్నాను. తర్వాత ఇంకా సిమ్లో పెట్టేస్తానండి వెంటనే. ఆ గ్రేవీ ఉంది కదా అడిగింది, అది కూడా దానిలోకి వేసేసాను చేత్తో తర్వాత, ఎందుకంటే అలా దులిపితే పడలేదు దానిలోకి. ఇంకా వెంటనే లిడ్ పెట్టేశానండి. అడుగు నుంచి ఒకసారి కలుపుకొని ఇంకా లిడ్ పెట్టేస్తాను. ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తానండి. ఇవి కందరకాయలు ఏంటంటే పేలుతాయి అన్నమాట, అంటే టప్ టప్ అని కొంచెం సౌండ్ వస్తుంది. సో లిడ్ అలా పెట్టుకుంటే మంచిదన్నమాట, కవ్వకుండా తుల్లకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇంకా లిడ్ పెట్టి ఇంకా దీన్ని వెనక్కి షిఫ్ట్ చేసేస్తాను. ముందేమో చికెన్ కర్రీ వేస్తానండి. అదిగోండి, ఆవిరికి వేడి సెగకి సరిగా కనిపించట్లేదు అనమాట వీడియో. నేను కెమెరా తుడిచి మళ్ళీ చూపిస్తున్నాను. ఇవన్నీ చూడండి ఎంత మంచిగా ఉడుకుతున్నాయో. ఇంకా కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి, అంతే. ఒక 20 మినిట్స్లో మంచిగా కుక్ అయిపోద్దండి ఈజీగా. ఓకేనా, మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అంతా చెప్పేశాను కదా అని చెప్పి ఇంకా నేను కంటిన్యూ చేయట్లేదండి, వాయిస్ ఓవరా ఇంకా ఆపేస్తున్నాను. ఓకేనా, బాయ్.